అమెరికాలో మరో విషాద ఘటన. ఆంధ్రప్రదేశ్ యువతి మృతి. అనారోగ్యంతో మృతి చెందిన బాపట్ల యువతి. బాపట్ల జిల్లా కారంచేడు గ్రామంలో విషాదం. తీవ్ర దుఃఖంలో తల్లిదండ్రులు. ఎన్నో కలలతో కష్టపడి చదివి అమెరికా వెళ్లిన ఓ యువతి కలలు నెరవేరకుండానే అనారోగ్యంతో కన్నుమూసింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా కారంచేడు గ్రామంలో విషాదాన్ని నింపింది. దీంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. అమెరికాలో తెలుగు యువతి అనారోగ్యంతో మృతి చెందిన ఘటన తెలుగు సమాజంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అమెరికాకు ఉన్నత చదువు కోసం వెళ్లిన రాజ్యలక్ష్మి అనే విద్యార్థిని టెక్సాస్లో మృతి చెందింది. రాజ్యలక్ష్మి యుఎస్లో డిగ్రీ పూర్తి చేసి మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ ఉంది. ఇంతలోనే ఆమెను మృత్యువు కబళించింది. ఛాతీలో నొప్పి, దగ్గుని నిర్లక్ష్యం చేయడంతో అమ్మాయి శుక్రవారం రాత్రి నిద్రలోనే చనిపోయింది. ఎప్పట్లాగే పడుకున్న ఆమె మరుసటి రోజు లేవనే లేదు. స్నేహితులు గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషాద ఘటన అమెరికాలో టెక్సాస్లో చోటు చేసుకుంది. బాపట్ల జిల్లా కారంచేడు గ్రామంలో చిన్న వ్యవసాయ కుటుంబానికి చెందిన యార్లగడ్డ రామకృష్ణ, వీణా కుమారులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె. 23 ఏళ్ల కుమార్తె యార్లగడ్డ రాజ్యలక్ష్మి ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత ఎంఎస్ చేసేందుకు అప్పులు చేసి కుమార్తెను అమెరికాకు పంపించారు. తాను కూడా ఎంతో కష్టపడి చదివి మాస్టర్స్ డిగ్రీ పొందింది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న ఆమెకు 2-3 రోజులుగా దగ్గు, ఛాతిలో నొప్పి వచ్చినా పెద్దగా పట్టించుకోలేదు. నవంబర్ 7న ఉదయం ఆమె గదిలో తన రూమ్మేట్లు ఆమెను మేల్కొల్పడానికి ప్రయత్నించగా ఆమె స్పందన లేకపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు అప్పటికే ఆమె మరణించినట్టు తెలిపారు. అయితే ఆమెకు 2 నుంచి 3 రోజులుగా తీవ్రమైన దగ్గు, ఛాతి నొప్పి ఉండడంతో మెడికల్ పరీక్షలు జరుగుతున్నాయి. పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా మరిన్ని వివరాలు తెలుస్తాయని అధికారులు చెబుతూ ఉన్నారు. ఈ ఘటనతో ఆమె కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. రాజ్యలక్ష్మి మరణ సమాచారం తెలిసిన వెంటనే తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఆమె మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎంతో కష్టపడి తనను మంచి స్థాయిలో చూడాలని ఆశపడిన తల్లిదండ్రుల కల నెరవేర్చకుండానే తనువు చాలించిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యలక్ష్మి మృతదేహాన్ని ఇండియాకు తీసుకురావటానికి కుటుంబ సభ్యులు, స్నేహితులు విరాళాలు సేకరిస్తూ ఉన్నారు. డెంటన్, టెక్సాస్కు చెందిన చైతన్య వైకే ఆధ్వర్యంలో గోఫండ్మీ పేజ్ ప్రారంభించారు. ఈ నిధి సేకరణ ద్వారా ఆమె ఎడ్యుకేషన్ లోన్లు, అంత్యక్రియల ఖర్చులు, మృతదేహ రవాణా, కుటుంబానికి మద్దతు కోసం ఉపయోగిస్తారు. ప్రస్తుతం ఈ క్యాంపెయిన్కు భారతీయులు, తెలుగు సమాజం మద్దతు ఇవ్వాలని స్నేహితులు పిలుపునిచ్చారు. ట్విట్టర్లో కూడా ఈ విషయంపై పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి.